మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మేము తెలంగాణ ఉద్యమకారులుగా ఒక ఓపెన్ అప్పీల్ ఇస్తున్నాం. మాకు భౌగోళిక తెలంగాణ వచ్చింది. మాకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడా, కేసీఆర్ ఉంటాడా, కిషన్ రెడ్డి ఉంటాడా, ఎల్లయ్య ఉంటాడా, మల్లయ్య ఉంటాడా, పుల్లయ్య ఉంటాడా కాదు. మా తెలంగాణలో మేము సామాజిక న్యాయం కోరుకుంటున్నాం. ఈ సామాజిక తెలంగాణ విషయంలో ఎస్సీలకు దావాల్సిన రాట ఎస్సీలకు దక్కాల్సిందే, మాదిగలకు అన్యాయం జరిగితే మాదిగలకు ఇవ్వాల్సిందే, ఎస్టీలకు అన్యాయం జరిగితే ఎస్టీలకు ఇవ్వాల్సిందే. కోయోళ్ళకి లంబడోళ్ళకి మధ్య గొడవ పెట్టిండు కేసీఆర్. అట్లా కాకుండా ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వండి. ఇవాళ మాదిగలకి 3 సీట్లు ఇవ్వాల్సిన 3 సీట్లలో ఎస్సీలలో ఒక్క మాదిగ సీటు కూడా ఇవ్వరా కాంగ్రెస్ పార్టీ? నాగర్ కర్నూలు మాలలకే ఇస్తారు, పెద్దపల్లి మాలలకే ఇస్తారు, ఆదిలాబాద్ మన వరంగల్ ఏమో మాదిగల్లో ఉన్న బైండ్ల కులానికి ఇచ్చారు, వాళ్ళు కూడా వెనకబడ్డోళ్ళే. మరి మాదిగలు 12 నుంచి 15% ఉన్నారు కదా తెలంగాణలో. ఒక పార్టీ ఒక కులం మీద ఏ విధంగా కక్ష కడుతుంది? వాళ్ళు ప్రధానమంత్రి మోడీ వర్గీకరణకి అనుకూలం ఉండొచ్చు, మందకృష్ణ మాదిగ బీజేపీ, ఇంకా మొత్తం మాదిగలు అంటే మందకృష్ణ మాదిగ ఒక్కడేనా? అంటే మందకృష్ణ మాదిగ మీద కోపంతో మీరు మిగతా మాదిగలందరినీ దూరం చేసుకుంటారా? కాంగ్రెస్ పార్టీ ఇలా అధికారంలో ఉంది, 75 సంవత్సరాలు పవర్ ఎంజాయ్ చేసింది అంటే దళిత ఓటు బ్యాంకే కదా. ఇప్పుడు మాలలకు ఇవ్వాల్సిన వాటా మాలకి ఇవ్వండి. ఆ విషయంలో మేము రాజీలోని పోరాటం చేస్తాం, అది ఏ పార్టీతోటైనా. కాబట్టి మాదిగలకి 3 సీట్లలో 1 సీటు కూడా ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిందే. ఆ విషయంలో మేము క్లియర్ స్టాండ్. సెకండ్ వచ్చేసి 17 సీట్లలో ఎస్టీ 2, ఎస్సీ 3, 5 సీట్లు పోతే మిగతా 12 సీట్లలో బీసీలకి 50% అంటే 6 సీట్లు రావాలి. మొత్తం 17లో 50% అంటే 9 రావాలి. సరే, ఈ సీట్లు 3 సీట్లు ఇలా ఇంత తిడుతున్నాం కదా బీఆర్ఎస్ పార్టీని. బీఆర్ఎస్ పార్టీ 6 సీట్లు ఇచ్చింది. అది గెలుస్తుందా ఓడుతుందా పెడితే వాళ్ళు సామాజిక న్యాయం పాటించారు. ఇప్పుడు భువనగిరిలో గొల్ల కుర్మలు ఎక్కువ ఉన్నారు, గౌడ్స్ ఎక్కువ ఉన్నారు. బీజేపీ పార్టీ బుర్ర నరసయ్య గౌడ్కి టికెట్ ఇచ్చింది, టిఆర్ఎస్ పార్టీ గొల్ల కుర్మ నుంచి ఇచ్చింది. మరి అక్కడ మీరు కూడా ఒక యాదవ్కో ఒక గౌడ్కో ఇవ్వాలి, అక్కడ రెడ్డికి ఇచ్చారు. నల్లగొండలో ఉన్న 2 సీట్లు ఉంటే 2 రెడ్లకే ఇచ్చారు. ఇక సోషల్ మీడియాలో ఏం కామెంట్లు పెడుతున్నారో మీరు చూసుకోండి. గెలిచే సీట్లలో ఖమ్మం సీటు బీసీలకు ఇయ్యరు, నల్గొండ సీటు బీసీలకు ఇయ్యరు, భువనగిరి సీటు బీసీలకు ఇయ్యరు. ఓడిపోయే సీటు ఎక్కడో జైరాబాద్ లోనో, లేకపోతే పాపం నినగాక మొన్న వచ్చిన నీలం మధు ముజిరాజ్ దగ్గర రియల్ ఎస్టేట్ లేదు డబ్బులు వచ్చినట్టున్నాయి. టీఆర్ఎస్ పార్టీ సగం ఆగం చేసింది. ఇప్పుడు మిగతా అప్పులు చేసి అబ్బాయిని పెడుతున్నారు. మరి ఇదే నీలం ముజిరాజ్కి టికెట్ ఇవ్వాలనుకుంటే గెలిచే సీట్ ఇవ్వచ్చు కదా మీరు. అదే విధంగా మునూరు కాపులకు టికెట్ ఇవ్వాలనుకుంటే దానం నాగేందర్ లాంటి దొరికింది, వేరే ఎవరు లేరా? ఇప్పుడు దానం నాగేందర్ కి మంచి ఉంది, చెడు ఉంది. కానీ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆయన తెలియకుండా ఒక నెరేటివ్ లోకి వెళ్ళిపోయాడు. పీజేఆర్ కూతురు అక్కడ వ్యతిరేకం చేస్తుంది అంటే మీరు బీసీలని ఈ 3 సీట్లు ఇచ్చారు కదా, 3లో ఎంతమందిని గెలిపించుకుంటారు? అంటే మీ రాజకీయ విష ప్రయోగాల కోసం ఇలా దానం నాగేందర్నో నీలం మధు ముదిరాజ్నో బకరా చేస్తున్నారు అంటున్నారు. బీసీలకు రావాల్సిన 6 సీట్ల విషయంలో బీజేపీ పార్టీ చాలా ఇలా ఎందుకు మేము బీజేపీ వైపు మాట్లాడాల్సి వస్తుందంటే మాకు బీజేపీతో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. హిందుత్వ ఫిలాసఫీలో, కోర్ ఫిలాసఫీలో మాకు చాలా ఉన్నాయి. బీసీ కులగణన విషయంలో చాలా డిఫరెన్స్ ఉన్నాయి. కానీ ఎందుకు మేము ఇలా బీజేపీ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేయాల్సి వస్తుందంటే ఎక్కడెక్కడైతే తెలంగాణ వాదులు ఉన్నారో ఫస్ట్ తెలంగాణ వాదం మాకు. కొండా విశ్వేశ్వరరెడ్డికి మేము ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం? కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యక్తి కులాలకి మతాలకు అతీతంగా తెలంగాణ అస్మిత, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక. కొండా విశ్వేశ్వరరెడ్డి మాకు రాజకీయ నాయకుడుగా కనపడు, తెలంగాణ పర్సనాలిటీకి రిఫ్లెక్ట్ అవుతాడు. తెలంగాణ హృదయం ఎట్లాంటిదంటే ఉన్నట్టు మాట్లాడుతుంది, లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకోడు, కులం మాట్లాడుతుంది. మీరు అలా కొండా విశ్వేశ్వరరెడ్డి దగ్గరికి వెళ్తే ఆయన మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్తాడు, నచ్చితే నచ్చదు, అబద్ధాలు చెప్పడు, మోసం చేయడు. తెలంగాణ క్యారెక్టర్ పార్లమెంట్లో ఉండాలి. బాగా చదువుకున్నాడు, ఉన్నత విద్యావంతుడు, టెక్నోక్రాటు. ఆయన వల్ల చాలా పార్లమెంట్ డిబేట్స్లో చాలా మంది మిగతా పార్లమెంటరీని చాలా నేర్చుకున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా సపోర్ట్ చేస్తాం మేము. ఎందుకంటే కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యక్తిని పార్టీగా చూడట్లేదు మేము. ఆయన బీజేపీలో ఉన్నాడని మేము సపోర్ట్ చేయట్లేదు. కొండా విశ్వేశ్వరరెడ్డిని పార్లమెంటుకు పంపించాల్సిన బాధ్యత తెలంగాణ సమాజానికి ఉంది. ఆ బాధ్యత మేము తీసుకుంటాం. రంజిత్ రెడ్డిని ఓడించే బాధ్యత కూడా మాదే. ఎందుకంటే రంజిత్ రెడ్డి లాంటి ఒక కబ్జాదారుడు, ఎన్నో కోట్ల రూపాయల స్కాములలో ఉన్నాడు, దేవుడు గుడులు మింగినవని ఆరోపణలు ఉన్నాడు. రంజిత్ రెడ్డి ఏం మేధావని పార్లమెంటుకు పంపించాలి అంటే భూ కబ్జాదారుని పంపించాలా? రంజిత్ రెడ్డికి ఎందుకు టికెట్ ఇచ్చారు మీరు? అదేవిధంగా ఇక్కడ సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి గారు ఉన్నారు, దానం నాగేంద్ర ఉన్నారు. కిషన్ రెడ్డి వల్ల తెలంగాణ సమాజానికి లాభం. కిషన్ రెడ్డి పౌరయాత్ర చేసిండు, కిషన్ రెడ్డి గారు సౌమ్యుడు. తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు సుష్మా స్వరాజు వీళ్ళంతా బీజేపీ పార్టీ తెలంగాణకు సపోర్ట్ చేసింది కదా. ఒకవేళ బీజేపీ పార్టీ సపోర్ట్ లేకుంటే తెలంగాణ బిల్లు పాస్ అయ్యేది కాదు కదా. అలా సుష్మా స్వరాజ్ కాంట్రిబ్యూషన్ ఉంది కదా.
కిషన్ రెడ్డి కన్నా మించిన తెలంగాణ వాది ఎవరైనా వస్తే మేము ఆయనకు చేసేటోళ్ళం. ఇప్పుడు కిషన్ రెడ్డి, దానం నాగేందర్ చేస్తే పద్మారావు గౌడ్ ఇంకా తెలంగాణ వాది. పద్మారావు గౌడ్ తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్నాడు. అక్కడ దానం నాగేందర్ని మాత్రం ఓడిస్తాం. తెలంగాణ మేము ఎందుకు సెలెక్టివ్ గా కొద్దిగా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ లేదు. పద్మారావు గౌడ్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, ఫస్ట్ నుంచి పేగుబంధం ఉన్నాడు, బీసీ అన్న అంటే మీ ఉన్నా అంటాడు. ఇంకా పద్మారావు గౌడ్ గెలిచినా మంచిదే. ఈ దానం నాగేందర్ లాంటి వాళ్ళు గెలవకూడదు. దానం నాగేందర్ మాకు దూర బంధువు అవుతాడు, మున్నూరు కాపు సామాజిక వర్గం, కానీ అక్కడ కులం కాదు గుణం కావాలి. దానం నాగేందర్ ఆల్రెడీ ఎమ్మెల్యే. ఇక్కడ ఏమైందంటే రేవంత్ రెడ్డికి బాగా క్లోజ్గా ఉండే ఒక ఫ్రెండ్ ఖైరతాబాద్ టికెట్ కోసం ట్రై చేసిండు. ఖైరతాబాద్ టికెట్ రాలే ఆయనకి. దాంతో ఏమైంది, ఇక్కడ అంబర్పేట టికెట్ ఏదో వచ్చినట్టుంది. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కావడం కోసం దానం నాగేందర్ని రిజైన్ చేపించి సర్వే రిపోర్ట్ల వల్ల అది కాదు అది దాని వెనకాల నాకు దగ్గర దానం నాగేందర్ ఫ్రెండ్సే చెప్పారు. ఈ ట్రాప్ లో పడిపోయింది అన్న తెలవక ఆల్రెడీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. రిజైన్ చేపించి ఎంపీ చేస్తే గెలుస్తాడో లేదో తెలియదు. ఆల్రెడీ ఆయనకు తెలుసు ఆయన ట్రాక్ రికార్డు బాగాలేదు. ఎందుకంటే అక్కడ ఖైరతాబాద్ సీటు తొందరగా ఖాళీ అయితే ఈ ఫ్రెండ్ ఎమ్మెల్యే కావాలి, మినిస్టర్ కావాలి. అంటే దానం నాగేందర్ కుట్రలో బలవుతున్నాడు అన్న, నువ్వు గుర్తుపెట్టుకో. అంటే వీళ్ళు చేసే కుట్రలో నీ ఎమ్మెల్యే సీటు పోతుంది, నీకు ఎంపీ సీటు రాదు, ఉన్న ఇజ్జత పోతుంది. ఇలా దానం నాగేందర్ ఆ పార్టీ మారకుండా టికెట్ తీసుకోకుండా ఇంత ఇజ్జత పోయేది కాదు కదా. అదేవిధంగా అంటే వీళ్ళ కుట్రలు ఎట్లుంటాయి చూడండి. ఎందుకు మేము బూర నరసయ్య గౌడ్కి సపోర్ట్ చేస్తున్నాం? బూర నరసయ్య గౌడ్ బీజేపీ నాయకుడు అని సపోర్ట్ చేయట్లేదు. బూర నరసయ్య గౌడ్ బీఆర్ఎస్ లో ఉన్న సపోర్ట్ చేసేటోళ్ళం. అసెంబ్లీ ఎలక్షన్లో మా టార్గెట్ కేసీఆర్ని ఓడించడం. పార్లమెంట్ ఎలక్షన్లో తెలంగాణ వాదులని వీలైనంత ఎక్కువ మందిని పంపించాలి. బూర నరసయ్య గౌడ్ ఒక గౌడ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఉన్నత విద్యావంతుడు, కష్టపడి చదువుకొని డాక్టర్ అయ్యిండు. ఆయన పార్లమెంటేరియన్ గా చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఉంది. అన్నిటికన్నా మించి తెలంగాణకి ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది. ఆయన వల్ల తెలంగాణ లాభపడ్డది. కాబట్టి ఒక తెలంగాణ వాదిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మాకుంది. ఖచ్చితంగా బూర నరసయ్య గౌడ్ని గెలిపిస్తాం. అది చామల కిరణ్ కుమార్ రెడ్డి మా ఫ్రెండ్ అవ్వచ్చు, అది వేరు. చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా కేసీఆర్కి వ్యతిరేకంగా కొట్లాటలో దెబ్బలు తిన్నాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా. ఒక చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఒక బూర నరసయ్య గౌడ్ చూస్తే తెలంగాణ వాదిగా మాకు బూర నరసయ్య గౌడ్, నాకు చామల కిరణ్ కుమార్ రెడ్డి పర్సనల్ గా బాగా క్లోజ్, నేనంటే ఇష్టపడతాడు. బట్ ఇక్కడ మేము తెలంగాణ వాదుల్ని గెలిపించాలని పెట్టుకున్నాం. అందుకనే బూర నరసయ్య గౌడ్ని గెలిపించాల్సిన బాధ్యత మనకుంది. బీసీ, సామాజిక న్యాయము, తెలంగాణ వాది. ఇంకొక విషయం వచ్చేస్తే ఈటల రాజేందర్ ఒక మామూలు ముదిరాజు బిడ్డ నుంచి వచ్చి ఎస్సీ ఎస్టీ సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో నూకల బియ్యం తిని కష్టపడి చదువుకొని ఒక పీడిఎస్ లీడర్గా వచ్చి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు కేసీఆర్కి రైట్ హ్యాండ్గా ఉంటూ అదే కేసీఆర్ తప్పుడు నిర్ణయాలు చేసినప్పుడు వ్యతిరేకించిండు. మేమందరం జైళ్ళలో ఉన్నప్పుడు మాకు జైళ్ళకి డబ్బులు ఇచ్చిండు. ఇప్పుడు మనిషిలో మంచి చెడు ఉంటాయి. మంచిని చెప్పడం కూడా సంస్కారం. ఇప్పుడు చెడు చెవులో చెప్పాలి, మంచి మందిలో చెప్పాలంటారు. ఈటల రాజేందర్ అనే వ్యక్తి తెలంగాణ పోరాటంలో నికార్సైన తెలంగాణ బిడ్డ. మొత్తం ముదిరాజు కమ్యూనిటీ నుంచి స్వతంత్ర భారతం వచ్చినాక 75 సంవత్సరాల్లో ఒక్క ముదిరాజులు కూడా ఇంతవరకు మంత్రి కాలే. ఇవాళ మున్నూరు కాపులు, ముదిరాజులు అత్యధిక కమ్యూనిటీ ఉన్నోళ్ళు. మున్నూరు కాపులు చాలా ఎంజాయ్ చేసిరు. బట్ ముదిరాజులకు ఇంతవరకు రావాల్సిన వాటా దక్కలే. ఆర్థిక మంత్రిగా పనిచేసిండు. 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. సరే, మొన్న గజ్వేల్లో, హుజురాబాద్లో ఓడిపోయిండు, అది ఓకే. ఇప్పుడు అక్కడ మేము ఎవరికి సపోర్ట్ చేయాలి? ఈటల రాజేందర్ ఉన్నాడు, ఆమె ఎవరు, సునీతా మహేందర్ రెడ్డి ఉంది, ఇంకో రాగిడి లక్ష్మారెడ్డి ఉంది. తెలంగాణ వాదిగా మేము ఎవరికి సపోర్ట్ చేయాలి మీరు చెప్పండి. ఇప్పుడు ఈటల రాజేందర్ తెలంగాణ వాద, ఆమె సునీతా మహేందర్ రెడ్డి తెలంగాణ వాద, రాగిడి లక్ష్మారెడ్డి వాద. అందుకనే మేము 2 ఎంచుకున్నాం. ఒకటి తెలంగాణ వాదులు, 2 సామాజిక తెలంగాణ. అందుకనే ఈటల రాజేందర్ గెలవడం తెలంగాణకు అవసరం. అదేవిధంగా కరీంనగర్కి వస్తే, కరీంనగర్లో అనాదిగా వెలమదొర, మా ఖమ్మం జిల్లాలో కమ్మదొరలు ఎట్లనో వెలమదొరల రాజ్యము, టీఆర్ఎస్ పార్టీ పుట్టింది కూడా అక్కడి నుంచే. టీఆర్ఎస్ పార్టీ కంచుకోటని బద్దలు కొట్టిండు. అక్కడ చూస్తే వినోద్ కుమార్ మంచి వ్యక్తి, ఇంటలెక్చువల్, తెలంగాణ వాది. ఆయన ఆల్రెడీ 2 సార్లు ఎంపీ అయిండు. ఒకసారి ప్లానింగ్ కమిషన్ బోర్డు మెంబర్గా, ప్రణాళిక కమిటీ చైర్మన్ అయిండు. మొత్తం కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ తర్వాత టాప్ ప్రయారిటీ ఆయన ఉంది. ఆయన తెలంగాణ వాదిగా ఎంత అనుభవించాలో అంత అనుభవించిండు. ఇంకోటి ఏమైందంటే అక్కడ సామాజిక కోణం వచ్చినప్పుడు బండి సంజయ్ విషయంలో మేము పార్టీలకు అతీతంగా ఎందుకు సపోర్ట్ చేస్తున్నామంటే, బండి సంజయ్ అనే వ్యక్తి ఏ ఉద్యమకారులు జైల్లో ఉన్నా, ఏ ఉద్యమకారులకి థ్రెట్ ఉన్నా కూడా అన్నా అంటే నేనున్నాను, నేను మల్లన్నకి ఇబ్బంది, మల్లన్న అరెస్ట్ చేసి ఆఫీస్ పలగొట్టిరని చెప్తే మనం కొంతమంది జర్నలిస్టులం వెళ్దాం అనుకున్నాం. ఆ రోజు మీ అందరికన్నా ముందు నేను 1 గంట వెళ్తే 6:30కి నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు, టాస్క్ ఫోర్స్ వాళ్ళు. ఢిల్లీలో ఉన్న నా ఫోన్ లాక్కున్నారు. నేను సతీష్ కమాల్ అన్న ఇద్దరం ఉన్నాం. అసలు మేము అరెస్ట్ అయిన విషయం కూడా తెలియదు. మరి బండి సంజయ్కి ఎట్లా తెలిసిందో తెలియదు. రాత్రి 9 గంటలకల్లా ఢిల్లీ నుంచి మా ఇంటికి వచ్చి కూర్చున్నాడు. కూర్చొని విఠల్ని వదిలిపెట్టేదాకా నేను ఇక్కడ నుంచి పోనని చెప్పి డీజీపీ ఆఫీస్ ముందు ధర్నాకి సిద్ధమైండు.
అర్ధరాత్రి 2 గంటలకి నన్ను బలబల లాక్కొని పోయిన పోలీసులు అవమానకరంగా నన్ను ఒక ఇంటి అల్లుడిలాగా డీజీపీ గారు పర్యవేక్షణలో 4 కార్ల క్యాన్వాయ్లో మా ఇంటి దగ్గర దింపి మళ్ళీ పోలీసులు దింపితే నా గౌరవానికి మా అపార్ట్మెంట్లో ఎక్కడైనా పోద్దని చెప్పి మా ఇంటికి దగ్గరలో డ్రెస్ మార్చుకొని వాళ్ళు గౌరవంగా వచ్చి దింపి నా యోగక్షేమాలన్నీ తెలుసుకొని ఢిల్లీలో అమిత్ షా ఆఫీస్ నుంచి మొదలు పెడితే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వరకు మానిటరింగ్ చేసింది. గ్రేట్. అంటే నేనే బీజేపీ కార్యకర్తను కాదు, చాలా సార్లు బీజేపీని కూడా తిట్టినా. నేను బండి సంజయ్ మంచి చేస్తే మంచి అని చెప్పినాం, తప్పు చేస్తే తప్పు అని చెప్పినాం. నేను బండి సంజయ్ అభిమానిని కాదు, బీజేపీ కార్యకర్తను కాదు. అయినా కూడా బండి సంజయ్ గారు నా కోసం ఎందుకు చేయాలి? ఎట్ ద సేమ్ టైం మల్లన్న అనేటోడు ఒక జర్నలిస్టు ఇబ్బందుల్లో ఉంటే ఫస్ట్ సారి టాస్క్ ఫోర్స్ పోలీసులు నన్ను ఎత్తుకపోతారంటే ఢిల్లీలో 3 నెలలు ప్రొటెక్షన్ ఇచ్చిండు, మల్లన్నను కాపాడుకున్నాడు. రెండోసారి మల్లన్నని 72 రోజులు జైల్లో పెట్టినప్పుడు ఇదే ధర్మపురి అరవింద్, ఇదే బండి సంజయ్ వాళ్ళ పార్టీలో వద్దన్నా కూడా అమిత్ షా దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఇదే మల్లన్న భార్యని మల్లన్న కుటుంబ సభ్యుల్ని అమిత్ షా దగ్గర అపాయింట్మెంట్ ఇప్పించి అమిత్ షా గారు అపాయింట్మెంట్ అంత ఈజీగా దొరుకుతుందా? అట్లాంటిది మల్లన్న స్థాయికి అమిత్ షా లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి అదే మల్లన్న ప్రాణహాని ఉండే అప్పుడు. బండి సంజయ్ బీజేపీ ధర్మపురి అరవింద్ సపోర్ట్ లేకపోతే మల్లన్న ఇవాళ భూమి మీద కూడా ఉండేవాడు కాదు. నాకు మల్లన్నకే కాదు, ఇవాళ రఘు తొలివేలు రఘు మన ఇది అక్కడ సైదిరెడ్డి గుర్రంపోడు తండా అప్పుడు బండి సంజయ్ మీద దాడి చేసిర్రు, మన తొలివేలుగు రఘు మీద దాడి చేసిర్రు, జైల్లో పెట్టించారు. మరి తొలివేలుగు రఘు కష్టం వచ్చినప్పుడు కాపాడిందా లేదా? మైపాల్ యాదవ్ కష్టం వచ్చినప్పుడు ప్రశ్నించే గొంతులు ఎవరికి? ఈవెన్ కాళోజీ టీవీ శ్రీనివాస్ని కవిత మనుషులు కడ్రాయర్ మీద నిలబెట్టి టార్చర్ చేస్తూ ఇంకొంతసేపట్లో టాస్క్ ఫోర్స్ వాళ్ళు వచ్చి విపరీతమైన మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే పరిస్థితి ఉంటే కాళోజీ టీవీని కాపాడుకున్నాడు. ఇది మనకు తెలిసినాయి. మనకి తెలియకుండా కరీంనగర్లో ఎన్నో స్టోరీలు ఉన్నాయి. ఇంకొకటి నేరెళ్ల విషయం మొత్తం దేశాన్ని ఊపేసింది. ఒక దళితులని ఇసుక లారీలు అక్రమంగా పోతుంటే ఇసుక లారీ తగలబెట్టిరని చెప్పి ఈ కేటీఆర్ గవర్నమెంట్ వాడు ఐపీఎస్ ఆఫీసర్ ఉండే, ఇప్పుడు సమ్ ఐపీఎస్ ఆఫీసరు మాకు దూరం బంధువు కూడా అవుతాడు, ఎంత క్రూరంగా విశ్వజిత్ కంపాటి అట ఆయన ఇంకో ఆఫీసర్ని పెట్టుకొని 3 రోజులు 3rd డిగ్రీ టార్చర్ చేస్తే దళితులు హరీష్ వాళ్ళు టార్చర్ చేసి ఇక కొట్టడానికి ప్రాణం ఒకటే మిగిలింది వాళ్ళకి. బాడీలో ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంటే ఎక్కడ మా మీదకి వస్తుందో అని చెప్పి పోలీసు వాళ్ళు ఏం చేశారు, తెలివిగా జైలుకి పంపించారు. జైలుకి పంపిస్తే జైల్లో ఒక ప్రొసీజర్ ఉంటుంది. జైల్లోకి ఎవరైనా ఖైదీలు వచ్చినప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లుంది మెడికల్ సర్టిఫికేట్ తీసుకుంటారు. వీళ్ళ ఆరోగ్య పరిస్థితి చూస్తే అసలు వాళ్ళు సోయిలోనే లేరు, ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి మొత్తం ఉంటే జైలు వార్డెన్ మానవతా హృదయంతో వామ్మో వీళ్ళు ఈ కండిషన్లో నేనుంటే నేను చచ్చిపోతారు, మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించండి అని పంపిస్తే ఆ విషయం తెలుసుకొని బండి సంజయ్ ఒక కార్పొరేటర్గా ఉన్నాడు. ఆయన ఎంపీ కాదు, అప్పటికి పార్టీ అధ్యక్షుడు కాదు, కార్పొరేటరు టీఆర్ఎస్ గవర్నమెంట్తో కొట్లాడి ఆ విషయం బయటకు పెడితే అప్పుడు జాతీయ వ్యాప్తంగా చర్చ అయ్యి మీరా కుమార్ వచ్చింది, స్పీకర్ మీరా కుమార్ కూడా వచ్చే పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక పోరాడేటోళ్ళని కాపాడుకోవాలని బండి సంజయ్లో మంచి చెడు పక్కకు పెడదాం. బండి సంజయ్ ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన మెయిన్ గుణం ఏంటంటే నాయకుడు అంటే నడిపించేటోడు, నాయకుడు అంటే కాపాడేటోడు. బండి సంజయ్ ఏమి అపరమేధావి అని నేను చెప్పట్లే, బండి సంజయ్ ఏమి ఇంటలెక్చువల్ అని నేను చెప్పట్లేదు. బండి సంజయ్కి నాయకుడిగా ఉండాల్సింది ఏంది, నా కార్యకర్తలను నేను కాపాడుకోవాలి. ఏ కార్యకర్తకి ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా కూడా బీజేపీ కార్యకర్తలను కాపాడుకున్నాడు అంటే ఆయన బాధ్యత. సమాజంలో బీజేపీని తిట్టే మమ్మల్ని కూడా కాపాడుకున్నాడు. కాబట్టి ఆ వ్యక్తిత్వం ఉన్నోడు పార్లమెంటుకు అవసరం. వినోదన్ ఆల్రెడీ పదవులు ఎంజాయ్ చేసిండు, లక్షల కోట్ల రూపాయల ఆయన కొత్తగా ఇప్పుడు ఎంపీఐ చేసేది ఏం లేదు. ఇట్లాంటి బండి సంజయ్ లాంటి యంగ్స్టర్ పోతే ఇంకొకటి అక్కడ వెలమదొరలు 70 సంవత్సరాల నుంచి వెలమదొరలే వచ్చారు. ఇక్కడ మేము సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తున్నాం, అక్కడ బీజేపీకి కాదు. 2 వెలమదొరలు. కాంగ్రెస్ పార్టీ మరి బీసీలకు ఇవ్వచ్చు కదా, అక్కడ గౌడ్స్ ఉన్నారు. నిజంగా బండి సంజయ్ని ఓడించాలి అనుకుంటే మీరు బీసీలకు ఇవ్వచ్చు కదా, వెలమదొరకు ఇచ్చారు. వందలకు ఆయనకి ఏం నేపథ్యం ఉంది? వెల్చాల జగపతిరావు గారు ఒక రైటరు, పెద్ద మనిషి పేరు. ఆయన కొడుకు చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటి తెలంగాణ ఉద్యమంలో? కాంగ్రెస్ పార్టీలో అంతకు మించిన వాళ్ళు లేరా? హైయెస్ట్ బీసీలు ఉన్న సీటు కదా కరీంనగర్. వెలమలు 0.4% ఉంటే వెలమలకు టిక్కర్ ఇస్తారు, 2 to 5% ఉన్న రెంట్లు ఇస్తే 8 సీట్లు ఇస్తారు. ఎక్కడ సామాజిక న్యాయం పాటించరు. మేము బండి సంజయ్ని గెలిపించాలని ఓపెన్గా చెప్తున్నాం. అక్కడ బరాబర్ వెల్చాల రాజేంద్రని ఓడించాల్సిందే, ఎందుకంటే ఆయన దగ్గర డబ్బులు తప్ప ఏం లేవు. అంటే ఇక నిజామాబాద్కి వస్తే నిజామాబాద్లో అరవింద్ కొత్తగా డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు, రాజకీయాల ద్వారా ఆయన ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆయనకి రెంట్ల ద్వారా వైట్ మనీయే లక్షల రూపాయలు వస్తాయి. వాళ్ళ నాన్నగారు డి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన రాజకీయాల్లో ముఖ్యమంత్రి స్థాయి దాకా వెళ్ళినోడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు అంత పవర్ ఎంజాయ్ చేసినా ఆ లెవెల్లో ఉన్నా కూడా
మోడీ మీద అభిమానంతో, హిందుత్వ ఐడియాలజీ తోటి, అక్కడ నిజామాబాద్లో ముస్లింలు చేస్తున్న ఆకృత్యాలతోటి బీజేపీ అయితేనే ఈ దేశానికి రక్ష అని చెప్పి ఒక ముఖ్యమంత్రి కూతుర్ని, ఒక సామాన్య, ఆయనకేం పదవి లేదు, ఆయనకేం, ముఖ్యమంత్రి కవితని చిత్తు ఓడించిండు. అది పక్కకు పెడితే పసుపు రైతులకి పసుపు బోర్డు తీసుకొస్తా అని ప్రామిస్ చేసి మోడీ గారితో స్వయంగా ప్రకటింపజేసి, అసలు పసుపు బోర్డు అనే కాన్సెప్ట్ ఎప్పుడో అవుట్డేటెడ్. ఇప్పుడు మొత్తం కూడా దేశవ్యాప్తంగా స్పైసెస్ బోర్డ్స్ ఉన్నాయి. అల్లం కానీ, ఎల్లిపాయలు కానీ, ఈ సుగంధ ద్రవ్యాలు కానీ, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క స్పైసెస్ పండుతాయి. ఆ స్పైసెస్ బోర్డు తీసుకురావడం వల్ల అదనంగా లాభం జరిగింది తెలంగాణకి. బడ్జెట్ ఎక్కువ వస్తుంది, ఒక బోర్డు వస్తుంది, ఆఫీసర్స్ వస్తారు. ఇప్పుడు ఎట్లుందంటే చాలా మంది పసుపు బోర్డు తీసుకురామంటే స్పైసెస్ బోర్డు తీసుకొచ్చిరంటే, ఇవాళ ఇండియాలో పాలసీ ఏంటంటే పసుపును కూడా స్పైసెస్ లో పార్ట్గా చేసిర్రు. స్పైసెస్ ఉంది, గతంలో టొబాకో బోర్డు, పసుపు బోర్డు, అట్లా ప్రత్యేక పంటలు ఉంటుండే. ఇప్పుడు అన్నిటికి కలిపి సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చింది. పసుపు బోర్డు తీసుకొచ్చినందుకు, కేసీఆర్తో కొట్లాడినందుకు, కవిత అరాచకాలు, కవిత ట్యాక్స్ జిఎస్టీ లాగా కేఎస్టీని బయటపెట్టినందుకు, ఇంకోటి అగ్రెసివ్గా కొట్లాడుతున్నాడు. ఇంకోటి ఆయన సామాజిక నేపథ్యం బీసీ, ఆయన పార్లమెంట్కి ఉండడం అవసరం. రేపొద్దున కేంద్ర మంత్రి అయితే ఇంకా నిధులు ఎక్కువ వస్తాయి. ఒక కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించమని చెప్తున్నాం, ఒక అరవింద్ని గెలిపించమని చెప్తున్నాం, ఒక బూర నరసయ్య గౌడ్ని గెలిపించమని చెప్తున్నాం, ఒక బండి సంజయ్ని గెలిపించమని చెప్తున్నాం, ఒక ఈటల రాజేందర్ని గెలిపించమని చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం అంటే వాళ్ళు బీజేపీ అని కాదు, వీళ్ళందరికీ కూడా తెలంగాణ సమాజంతో 20 ఏళ్ళ అనుబంధం ఉంది. వాళ్ళు ప్రజల్లో ఉన్నారు. అదేవిధంగా రఘునందన్ రావు ఉన్నాడు. రఘునందన్ రావు మాకు ఎందుకు, మేము రఘునందన్ రావుకి సపోర్ట్ చేస్తున్నామంటే, అక్కడ నీలం మధు ముదిరాజు బీసీ, వాస్తవానికి మేము ఆయనకు సపోర్ట్ చేయాలి. కానీ రఘునందన్ అనేటోడు తెలంగాణ ఉద్యమంలో పేగులు తెగేదాకా కొట్లాడిండు. కేసీఆర్కి వ్యతిరేకంగా వెలమ కులము, ఆయన సొంత కులము. మరి కేసీఆర్తో రాజీ పడితే 100 కోట్లు, ఇలా లక్షల కోట్ల దోపిడీలు ఆయనకు కూడా 1000 కోట్లు వస్తాయి కదా. హరీష్ రావు చేసిన అకృత్యాలు మనందరికన్నా రఘునందన్ రావుకు తెలుసు. సొంత కులమోడు అయినప్పటికీ కూడా ఆయన ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిండు. ఆయన ఏమి 100 కోట్ల 1000 కోట్ల ఉన్న వెలమ దొర కాదు. ఒక టీచర్గా, ఒక జర్నలిస్ట్గా మధ్యతరగతి కుటుంబంలో ఉంటూ పనిచేసి అడ్వకేట్గా సక్సెస్ఫుల్ అయ్యి ఆయన సొంత తెలివితేటలతో సంపాదించుకున్నాడు. ఆయన దాచుకున్న అవినీతి ఆరోపణలు లేవు. రఘునందన్ రావు అద్భుతంగా మాట్లాడతాడు ఇంగ్లీష్లో, హిందీలో. రఘునందన్ రావుకు ఉన్న ఆర్టికులేషన్ కేసీఆర్ కూడా ఉండదు కొన్ని దశలో. కేసీఆర్ ఒక టైప్ ఆఫ్ అయితే ఇవాళ వాక్చాతుర్యం విషయంలో రఘునందన్ రావుకు మించిన ఓడలేడు, మనం ఒప్పుకున్నా ఒప్పుకోయినా. రఘునందన్ రావు పార్లమెంటుకు పోతే తెలంగాణకు ఎక్కువ లాభం జరుగుతుంది. నీలం మధు ముదిరాజు ఎడ్యుకేటెడ్ కాదు, నీలం మధు ముదిరాజు ఇంటెలెక్చువల్ కాదు. నీలం మధు ముదిరాజు ఏ పోరాటంలో లేడు. ఆయన సర్పంచ్గా ఉండడము, ల్యాండ్ డీల్స్లో కేటీఆర్తో ఉండడం వల్ల కొన్ని 100 కోట్ల డబ్బులు వచ్చినాయి. కేటీఆర్ రక్తం రాకుండా కోసిండు. ఏ కేటీఆర్ బర్త్డే అయినా, కేసీఆర్ బర్త్డే అయినా 100 కోట్ల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిన అతిపెద్ద మహానుభావుడు నీలం మధు ముదిరాజు. ఆయనకు మా దండాలు. అక్కడ తెలంగాణ పోరాటం నుంచి వచ్చిన ఎవడన్నా బీసీకి ఇచ్చుంటే, నీలం మధు ముదిరాజు మొన్న కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసము 20 కోట్లు 50 కోట్లు ఇచ్చిండని ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలతోటే కాటం శ్రీనివాస గౌడ్ దగ్గర ఇదే, ఇప్పుడు ఇద్దరు బీసీలే కదా, మరి కాటం శ్రీనివాస గౌడ్ బీసీ, తెలంగాణ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆస్తులను నమ్ముకున్నాడు. మరి ఎందుకు మరి టికెట్ చేంజ్ చేసిరు? నీలం మధు ముదిరాజు ఎమ్మెల్యేకే పనికిరాడని కదా. నీలం మధు ముదిరాజుకి టికెట్ ఇచ్చి మీరు ఎందుకు కాటం శ్రీనివాస్ గౌడ్కి ఇచ్చారు? ఎమ్మెల్యేగా పనికిరానోడు ఎంపీకి ఎట్లా పనికి వస్తాడు? అంటే అక్కడ డీల్స్ వల్లనే ఇచ్చారు. మీరు ఖచ్చితంగా తెర వెనుక 100 కోట్ల రూపాయల వ్యాపారాలు ఉన్నాయి, ఆయన భూములు రాయించుకున్నారో, ఆయన ఆస్తులు ఇచ్చారు అని ఇచ్చారు. నీలం మధు ముదిరాజుకి సామాజిక నేపథ్యం లేదు. అక్కడ ఇంకెవరన్నా వేరే ముదిరాజుని పెట్టుంటే మేము ఖచ్చితంగా ఆయన సపోర్ట్ చేసేటోళ్ళం. డబ్బులతో అమ్ముడు పోయినోడు వాడు బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, అమ్మడం కొనడం అనే వాళ్ళకి మేము వ్యతిరేకం.